మన గుడ్డుబాయిలో 3 మురుగులు మునిగి వచ్చిన ఈరోజు గంగమ్మ తల్లి మా పలమనేరు ప్రజలకి మీ గుండుబాయిలో ఆ త్రిశూలాల్లో కూడా లెక్క చేయకుండా పోయి గుండుబాయిలో మునిగితున్నామా. ఈరోజు వర్షం కురిపిస్తా ఉన్నాం మన పలమనేరు నియోజకవర్గానికి. అమ్మా, పలమనేరులో ఉండే ఆడబిడ్డలందరికీ నేను చెప్తా ఉన్నాను, ఈ రోజే యేసు ప్రభువుకి దాదాపు 1000 మంది చర్చి పాత్రలు ప్రే చేసినారు. అయ్యో, మా పలమనేరు నియోజకవర్గంలో ఈ రోజు నీళ్ళు లేకుండా అయిపోయిందని చెప్పండి ఒకే ఒక అర్ధగంట ముందర వచ్చింది. మెరుపులు వస్తా ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ఆ రోజు 3 ముడుగులు మునిగినాను. ఈ రోజు 1000 మంది చర్చి ఫాదర్లు ఆ భగవంతుడికి ప్రార్థన చేసినారు, ఆ యేసు ప్రభువుకి ప్రార్థన చేసినారు. ప్రార్థన చేసిన ఒకే ఒక అర్ధ గంటలో ఈ రోజు తుఫాను లాగా వర్షం రావడం చాలా సంతోషం అయితే ఉందమ్మా. ఈ ప్రెస్ సోదరులందరూ ఈ రోజు ఇది కాదా నిజమైన విజయము? ఆ రోజు గుండెబావిలో మునిగింది, ఆ గంగమ్మ తల్లిని వేడుకునింది. ఈ రోజు 1000 మంది చర్చి ఫాదర్లు 1000 మంది చర్చి ఫాదర్లు ప్రార్థన చేసినారన్నా ఆ గంగమ్మ తల్లికి. ఈడున్న దరిద్రం మొత్తం పోవాలని ప్రార్థన చేసినారు. కాబట్టి తప్పకుండా ఈ రోజు ఆ గంగమ్మ తల్లి ఆశీర్వదించింది. అమ్మా గంగమ్మ తల్లి, నేను 3 మునిగలకి మునిగేదానికి మంచి ఆశీర్వాదం ఇచ్చినామమ్మా. ఈ పలమనేరు సుభిక్షంగా ఉండేటట్టుగా మేము చేసుకుంటాము. తప్పకుండా ప్రజలందరూ ఇంటికి కుళాయి బిగించే దినము దగ్గరలో ఉంది. మీ ఇండ్లన్నింటికి కుళాయిలు వస్తాయి. తప్పకుండా మీరందరూ సంతోషంగా సుభిక్షంగా ఉండండి. 5-10 సంవత్సరాలు ఇంకా నరకం అనుభవించినారు, నరకం చూసినారు మహిళలంతా. ఇంక పైన నరకం లేదమ్మా. తప్పకుండా అందరూ ఇంటికి ఒక కుళాయి పెట్టుకొని నీటి సమస్య లేకుండా సంతోషంగా సుభిక్షంగా ఉంటారని మనస్ఫూర్తిగా నేను మీకు విన్నవించుకుంటా ఉన్నానమ్మా. తప్పకుండా ఇది చాలు. చర్చి ఫాదర్లంతా ప్రార్థన చేసిన తక్షణమే, చర్చి ఫాదర్లందరూ ప్రార్థన చేసిన తక్షణమే ఈ రోజు వర్షం పడడము చాలా శుభసూచకంగా ఉండాలి. చాలా చాలా సంతోషం అన్నా. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ నా వందనాలు. ఈరోజు పలమనేరు నియోజకవర్గంలో క్రిస్టియన్ చర్చి ఫాదర్లందరూ ఈరోజు అనిల్ బ్రదర్ వాళ్ళ సమక్షంలో అద్భుత మీటింగ్ జరిగింది. అందరూ క్రిస్టియన్ సహోదరులు దేశంలో జరుగుతూ ఉండే అరాచకాల గురించి కానీ, మా రాష్ట్రంలో జరుగుతూ ఉండే అరాచకాల గురించి కానీ, తప్పకుండా ప్రతి ఒక్క చర్చి డెవలప్మెంట్ గురించి కానీ, అదేవిధంగా క్రిస్టియన్ సహోదరులందరూ ఏమేమైతే ప్రాబ్లమ్స్ అనుభవిస్తూ ఉన్నారో ఆ ప్రాబ్లమ్స్ గురించి కానీ అందరూ ఒకసారిగా కలిసి ఆ యేసు ప్రభువుకు ప్రార్థన చేసుకొని ఈ పలమనేరు నియోజకవర్గమే కాకుండా రిమైనింగ్ పూతలపట్టు కానీ, మదనపల్లి కానీ, పక్కనున్న నియోజకవర్గాలంతా కూడా ఎక్కడెక్కడైతే చిత్తూరు జిల్లాలో ఉండే వాళ్ళందరూ మదనపల్లి ఇంకా అందరూ గెట్ టుగెదర్ అయ్యి వాళ్ళు చేసుకున్న మీటింగు అయిన తర్వాత మేమందరూ ప్రేమతోటి వాళ్ళని భేటీ కావడం జరిగింది. అనిల్ సార్ని ఆయనతో మాట్లాడి ఇక్కడ చర్చిలకు సంబంధించి చాలా విషయాలు డిస్కషన్ చేసినాం. చర్చిలకి సంబంధించి డెవలప్మెంట్ గురించి చాలా వరకు డిస్కషన్ చేసినాం. కాబట్టి మా పలమనేరు నియోజకవర్గంలో ఇక్కడ ఏదైతే పలమనేరు నియోజకవర్గం ఉందో ఈ పలమనేరు నియోజకవర్గంలో ప్రతి ఒక్క చర్చి ఇంప్రూవ్మెంట్కి దోహదపడతామని ఈ ప్రెస్ సహోదరులు అందరూ ముందర ప్రమాణికం చేస్తూ ఉంటాం. ఏవేవైతే చర్చిలు అండర్ ప్రాసెస్లో ఉన్నాయో, కట్టకుండా నిర్మాణము జరగకుండా ఉన్నాయో ఆ చర్చిలన్నింటికి తప్పకుండా నా వంతుగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అత్యధిక మెజార్టీతోటి గెలుస్తామని చెప్పి పలమనేరు నియోజకవర్గంలో మొట్టమొదటి దినం నుండి ఈ రోజు వరకు మీ అందరి ముందర నామినేషన్ కూడా
25,000 మంది రావడము, ప్రతి ఒక్క కార్యక్రమానికి శనిమలమ్మ మీటింగ్కి దాదాపు 15,000 నుండి 20,000 మంది రావడము, ఇట్లా ప్రతి ఒక్క సభ సక్సెస్ అవ్వడము. అదేవిధంగా ఉండే ప్రజలందరూ కూడా ఈవెన్ క్రిస్టియన్ సహోదరులు కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పని పలమనేరులో రాష్ట్రంలో ఎదురు చూస్తూ ఉంది. అదేవిధంగా ముస్లిం సహోదరులు అయితే ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు, తప్పకుండా ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని చెప్పని, పలమనేరులో అత్యధిక మెజార్టీతో గెలవాలని చెప్పని ప్రతి దర్గాలోన మా ప్రమేయం లేకుండా తప్పకుండా ప్రతి ఒక్క మనిషి ఈరోజు కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పని అందరూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ గురించి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. ఎందుకు ఈ విధంగా కాంగ్రెస్ పార్టీనే రావాలని అందరూ డైరెక్ట్ స్టేట్మెంట్ ఎందుకు ఇస్తూ ఉన్నారు అంటే, మనకి మణిపూర్ సంఘటన కానీ దేశంలో చాలా అలజడులు అవుతా ఉంది, రాష్ట్రంలో చాలా అరాచకాలు అవుతా ఉంది. క్రిస్టియన్ సహోదరులకి, ముస్లిం సహోదరులకి, బడుగు బలహీన వర్గాలకి, ఎస్టీ వాళ్ళకి, వీళ్ళందరికీ ఇక్కడ ఒక సేఫ్టీ అనేది లేకుండా పోతా ఉంది. వీళ్ళందరికీను ఈ బడుగు బలహీన వర్గాలన్నింటి అందరికీ ఒక భద్రత అనేది లేకుండా పోతా ఉంది. అభద్రతా భావంతో వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ గురించి ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఈరోజు కర్ణాటకలో ఏ విధంగా అయితే గెలిచిందో, మన తెలంగాణలో ఏ విధంగా అయితే గెలిచిందో, తప్పకుండా ఈసారి ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా పోటీ ఇచ్చి చాలా వరకు త్రిముఖ పోటీ పైన ఈరోజు ప్రతి నియోజకవర్గంలో స్పందన ఉండేది. ఈవెన్ మన పలమనేరు నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలోనే మొట్టమొదటి సీటు ఏదైనా గెలుస్తుంది అంటే అది పలమనేరు నియోజకవర్గం ఫస్ట్ లిస్టులో ఉండాలి. కాబట్టి తప్పకుండా మన క్రిస్టియనిటీకి సంబంధించిన మన క్రిస్టియన్ సహోదరులందరికీ నేను 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండబోతా ఉన్నాను. ఈ 5 సంవత్సరాల్లో ప్రతి ఒక్క చర్చి డెవలప్మెంట్కి కానీ, తప్పకుండా ప్రతి ఒక్క క్రిస్టియన్ సహోదరులకు కానీ అండగా ఉంటానని మన ప్రెస్ సహోదరుల సాక్షిగా వీళ్ళందరూ ముందర నేను ప్రమాణకం చేస్తూ ఉన్నాను. తప్పకుండా ఈరోజు వీళ్ళందరూ మద్దతు ఇవ్వడము అంటే వాళ్ళందరూ వచ్చేసి ఈరోజు ప్రార్థన చేసుకొని యువతులకు వచ్చి ప్రతి ఒక్క చర్చి ఫాదర్లు కానీ ప్రతి ఒక్కరూ తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి చాలా వరకు బలంగా ఆశీర్వాదం ఇచ్చి తప్పకుండా ప్రేయర్ చేసి తప్పకుండా మీరు విజయవంతులు కావాలని చెప్పి ఆశీర్వదించడము రియల్గానే మాకందరికీ చాలా హ్యాపీగా ఉన్నది. కాబట్టి తప్పకుండా ఈ క్రిస్టియన్ సహోదరులందరికీ నా జీవితాంతకాలం రుణపడి ఉంటాను. అదేవిధంగా మన మైనారిటీ సోదరులు ముస్లిం సహోదరులందరికీ ఈ జీవితాంతకాలం రుణపడి ఉంటాము. అదేవిధంగా బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీలు, బీసీలు, ఒక బీసీ క్యాండిడేట్ నేను, ఒక సామాన్యుడికి ఈరోజు టికెట్ వచ్చింది, ఓసీ కాదు ఒక బీసీకి ఈరోజు పలమనేరులో టికెట్ చిక్కింది. కాబట్టి బీసీ సహోదరులందరూ ఈరోజు ఈ బీసీలందరూ ఒక్కసారి డిసిషన్ తీసుకొని ఈ బీసీకి గెలిపిస్తే తప్పకుండా జీవితాంతకాలం బీసీలకి సేవ చేసుకుంటా, ఎస్సీ ఎస్టీలకి సేవ చేసుకుంటా, అడగాడిన వర్గాలు కిందకు తొక్కేసినారు ఇన్నేళ్ళు ఇంకా ఈ వర్గాలన్నింటినీ తప్పకుండా వీళ్ళందరికీ నేను సేవ చేసుకుంటానని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నల్లగొట్లపల్లి శివశంకర్ అన్నా. మరొక్కసారి నేను మీ ప్రెస్ సహోదరుల ముందర మీకు అందరికీ నేను మాటిస్తూ ఉన్నాను, ఈ ఒక్కసారి పలమనేరు నియోజకవర్గంలో ఈ బీసీ క్యాండిడేట్కి ఈ సామాన్యుడికి అవకాశం ఇవ్వండి. తప్పకుండా పలమనేరులో 2,400 కోట్ల అభివృద్ధి ఏదైతే మన పలమనేరు నియోజకవర్గంలో ఆ 2,400 కోట్లు అక్కడే ఉండిపోయింది, మన పలమనేరుకు రాలేదు, అభివృద్ధి జరగలేదు. ఈ 2,400 కోట్లు మన పలమనేరుకి ఇంకా గత 5 సంవత్సరాల్లో ప్రతి చర్చి డెవలప్మెంటు, ప్రతి క్రిస్టియన్ డెవలప్మెంటు, ప్రతి ముస్లిం డెవలప్మెంటు, ప్రతి బీసీల డెవలప్మెంటు, ప్రతి ఎస్సీ ఎస్టీల డెవలప్మెంటు. అంటే ఎందుకు నేను విడదీసి చెప్తా ఉన్నానంటే అందరూ సమానులే, కానీ ఒక్కొక్క వర్గానికి ఏ విధమైన డెవలప్మెంట్ జరగాల, ఈ వర్గానికి ఏ విధమైన డెవలప్మెంట్ జరగాలని చెప్పి వర్గం వారీగా ప్రతి ఒక్కరికి
డెవలప్మెంట్ చేసుకొని వస్తానని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికీ విన్నవించుకుంటూ మీ నల్లగొండపల్లి శివశంకర్ కాంగ్రెస్ అభ్యర్థి 3వ నెంబర్లో ఓటేస్తే తప్పకుండా నాకు మీ ఓటు ఫస్ట్ పార్టీ చూసినాం 5 ఏళ్ల ముందరే పక్కన పెట్టేసినాం. సెకండ్ పార్టీ చూసినాం, అది 5 ఏళ్ళు ఇప్పుడు పక్కన పెట్టేయాలనుకున్నాం. ఇది 3వసారి. ఒకరిని చూసినాం, ఇద్దరిని చూసినాం. 3వ నెంబర్ గుర్తు చెయ్యి గుర్తుకి మీరందరూ ఓటేస్తే తప్పకుండా అన్ని చర్చిలు డెవలప్మెంట్ జరుగుతుంది, దేవస్థానాలన్నీ డెవలప్మెంట్ జరుగుతుంది, దర్గాలు మసీదులన్నీ డెవలప్మెంట్ జరుగుతాయి. అదేవిధంగా మన పలమనేరు మొత్తం వాటర్ సమస్య లేకుండా సుభిక్షంగా ఉంటుంది. ప్రతి మహిళ 8,000 ఒక మహిళ పెద్దకి 8,333 రూపాయలు వాళ్ళ అకౌంట్కి పడి సుభిక్షంగా ఉంటారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా మీ అందరూ కష్టాలు తీరుతాయని చెప్పి మనస్ఫూర్తిగా మరొకసారి మీ అందరికీ విన్నవించుకుంటూ మీ బిడ్డ శిరస వహించి ఒక్కసారి ఈ బిడ్డకి అవకాశం ఇవ్వమని చెప్పని మీ అందరికీ వేడుకుంటూ మీ నల్లగొండపల్లి శివశంకర్. థ్యాంక్ యూ.